అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని ఇక్కడ 100 రోజులు పైన సంవత్సరం అవుతా ఉంది. మళ్ళీ హామీలు అమలు కాకుండా మళ్ళీ ప్రజాపాలకుడు దరఖాస్తు తీసుకుని దరఖాస్తు రాసుకునేది సర్వేల పేరుతో తప్ప ఈ ప్రభుత్వం ఉపయోగలేదు భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు 2000 పింఛన్ 4000 ఇచ్చేవాడు, 4000 పింఛన్ లేదు. కేసీఆర్ గారు వికలాంగం 4000 ఇస్తున్నారు, 4000 పింఛన్ లేదు. బంగారు చేస్తూ ఉన్నారు, మహాలక్ష్మి పాత్రలు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి పథకాలు అమలు చేయకుండా కేవలం కాలయాపన పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు కాలయాపన చేస్తూ సర్వేల మీద సర్వే చేస్తూ సర్వే చేశారు. తర్వాత తొలగల సర్వేను వదులుతారు. దాంట్లో బ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, బిల్లు అయిందా అన్ని రాసుకున్నారు. మళ్ళీ కాగితాలు చూడండి, మళ్ళీ సర్వే చేస్తారు. ఇది కేవలం ప్రజల్ని మరి నమ్మకం కోసం ప్రజల్ని మాయ చెప్పడం కోసం తప్ప దీనికి ఉపయోగం లేదని బీఆర్ఎస్ పార్టీ ఈనాటికైనా రేపటికైనా తెలంగాణ శ్రీరామ్ కేసీఆర్ ప్రభుత్వంలోనే రాష్ట్రం బాగుపడి తప్ప ఈ మాయ మాటల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అమలు కావాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.